హలో అండి, వెల్కమ్ టు రిప్స్ జ్యువెల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో గోల్డెన్ నెక్లెస్ డిజైన్స్ విత్ వెయిట్ అండ్ ప్రైస్ తోటి చూద్దాము. సో ఇది వచ్చేసి ఫస్ట్ నెక్లెస్ డిజైన్ అనమాట. ఈరోజు నేను షేర్ చేసిన కలెక్షన్స్ అన్నీ మనకి ప్లెయిన్ మోడల్లో అప్ టు 28 to 30 గ్రామ్స్ వరకు ఉన్న రేంజ్లో ఉన్న కలెక్షన్స్ షేర్ చేస్తున్నానండి. సో ఈ నెక్లెస్ వచ్చేసి మనకి 26.5 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. ఇక్కడ నేను షేర్ చేసే ప్రైస్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్గా ఉంటుంది 2,40,000 చేంజ్ అయితే ఇది ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నవి అయితే స్టోన్స్ కాదండి, మనకి రెడ్ గ్రీన్ కలర్ ఎనామిల్ పెయింట్ యూజ్ చేశారు. అండ్ అలాగే గోల్డెన్ బాల్ బీడ్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి. సేమ్ నెక్స్ట్ ఇది కూడా మనకి చూసుకుంటే పెండెంట్ మోడల్ అనేది మనకి డిజైన్ అయితే చాలా బాగుంది. గోల్డెన్ మూవల హ్యాంగింగ్స్ తోటి దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఇది సెట్గా కలిపి మనకి 24.500 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి చూడడానికి ఎలిగెంట్ లుక్ రావడానికి డిజైన్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఫ్లవర్ టైప్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇక బ్యాక్ సైడ్కి వచ్చేసేటప్పటికి బ్రాడ్ చైన్ అనేది లైట్ వెయిట్లో ఇచ్చారనమాట. నెక్స్ట్ ఈ డిజైన్ చూసుకుంటే ఇది ఓన్లీ నెక్లెస్ మాత్రమే 28 గ్రామ్స్ చేంజ్ అయితే ఉంటుంది. పెండెంట్ చూసుకుంటే మనకి హెవీగా అండ్ లెంతీగా ఇచ్చారండి. ఇందులో దీనికి త్రూఅవుట్ ద నెక్లెస్ అంతా కూడా మనకి గోల్డెన్ మూవల హ్యాంగింగ్స్ అయితే వచ్చినాయి అనమాట. నెక్ పార్ట్ చూసుకుంటే మనకి సింగిల్ లేయర్ కాకుండా డబల్ లేయర్ ప్యాటర్న్ అయితే వచ్చింది. చూడడానికి చాలా బాగుంది. దీని ప్రైస్ చూసుకుంటే కూడా మనకి 2,56,000 చేంజ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ చైన్ కూడా మనకు వచ్చేసి బ్రాడ్గానే ఇచ్చారనమాట. ఇది గ్రాండ్గా కనిపిస్తుందండి, నెక్ అంతా కూడా కవర్ అయ్యేటట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ డిజైన్ చూసుకుంటే మనకి సింపుల్ ప్యాటర్న్లో మిడిల్ పెండెంట్ వచ్చేసేటప్పటికి ఫ్లవర్ టైప్ ప్యాటర్న్ వచ్చింది. 3D ఎంబోజింగ్ లాగా కనిపిస్తుంది. అండ్ అలాగే గోల్డెన్ బాల్ హ్యాంగింగ్స్ అయితే వచ్చినాయి. అండ్ నెక్ పార్ట్ అయితే చాలా సింపుల్గా అండ్ చూడడానికి వెరీ ఎలిగెంట్ రిచ్ లుక్ అయితే కనిపిస్తుందండి. 22.45 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. నెక్ పార్ట్ చూడండి, డిజైన్ అయితే చాలా సింపుల్గా నెక్ అంతా కవర్ అయ్యేటట్టు కనిపిస్తుంది. ఈవెన్ పెద్దవాళ్ళతో పాటు చిన్న పిల్లలకు కూడా ఇలాంటి డిజైన్స్ అనేవి సూటబుల్గా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ డిజైన్ చూస్తే 26.25 గ్రామ్స్ వెయిట్ పడుతుంది. ఇది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో వచ్చిందండి. నెక్ పార్ట్లో మనకి పీకాక్ టైప్ పెండెంట్ డిజైన్ అనేది వచ్చింది. ఇందులో కూడా మనకి రెడ్ గ్రీన్ కలర్ ఎనామెల్ పెయింట్ అనేది యూజ్ చేశారు. ఇందులో ఏంటంటే బీడ్ హ్యాంగింగ్స్ కలర్ హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇక నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఫ్లవర్ టైప్ ప్యాటర్న్ ఎనామెల్ పెయింట్ ఆల్టర్నేట్ ప్యాటర్న్స్లో వచ్చి చూడడానికి నెక్ అంతా కూడా డిజైన్ అనేది కవర్ అయ్యేటట్టు వచ్చింది. నెక్స్ట్ ఈ డిజైన్ చూసుకుంటే మనకి పికాక్ టైప్ పెండెంట్ వచ్చిందండి. పెండెంట్ అనేది చాలా యూనిక్గా ఉందని చెప్పొచ్చు. ఎలిగెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే మనకి ఎనామెల్ పెయింట్ తోటి హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి. రెడ్ కలర్ దాంతో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వచ్చింది. సేమ్ మనకి నెక్ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ అనేవి మ్యాచింగ్గా ఉండేలా డిజైన్ చేశారు. ఇందాక మనం చూసినట్టుగానే మనకి ఎనామెల్ పెయింట్ అలాగే ఈ గోల్డెన్ టైప్ డిజైన్ అనేది ఆల్టర్నేటివ్ ప్యాటర్న్స్లో వచ్చింది. ఇది ఒక మూవల్ నెక్లెస్ టైప్ అండి. సో మనకి ట్రెడిషనల్గా పాతకాలంలో యూజ్ చేసే డిజైన్ అని చెప్పొచ్చు. ఇది 22.250 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. అండ్ దీనికి ఫ్లవర్ టైప్ ప్యాటర్న్ స్టడ్స్ అయితే వచ్చినాయి, ఇయర్ టాప్స్. సో ఇయర్ టాప్స్తో కలిపి మనకి 22 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది అనమాట. నెక్ ప్యాటర్న్ కూడా ఇందులో ఏంటంటే స్టోన్స్ యూజ్ చేశారండి. రెడ్ గ్రీన్ కలర్ స్టోన్స్ యూజ్ చేసి గోల్డెన్ మూవల హ్యాంగింగ్స్తో డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈరోజు నేను షేర్ చేసిన కలెక్షన్స్లో లాస్ట్ డిజైన్ అండి. ఇది కూడా మనకి డబల్ ప్యాటర్న్లో నెక్ అంతా కవర్ అయ్యేటట్టు వచ్చిందనమాట. సో ఇది కూడా మనకి 25 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. ఈరోజు నేను షేర్ చేసిన కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డిజైన్స్ కావాలి, ఏ జ్యువెలరీ కలెక్షన్స్ షేర్ చేయాలి అనేది నాకు కామెంట్ చేస్తే నేను మీకు ఆ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.